ఈ విఆర్ రాజా అనే ఛానల్కి సంబంధించిన వీడియో చాలామంది పంపిస్తుంటే చూశాను. నా అన్వేషణకి ఇతనికి మధ్య ఇష్యూ నడుస్తున్నట్టుంది. సో చూడడం జరిగింది. అతను మాట్లాడింది నాకు చాలా నచ్చింది. ఎంతవరకు నచ్చిందంటే ఒక 75% అతను చెప్పినవన్నీ కూడా ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇతని మెచ్యూరిటీ లెవెల్స్ చాలా చక్కగా అనిపించాయి నాకు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్వేష్ చేస్తున్నటువంటి తప్పులు కానీ, అన్వేష్ డీల్ చేస్తున్న థింగ్స్ని కానీ మనం ఎప్పటి నుంచో మన ఛానల్లో అతను చేస్తున్న తప్పును, అతను చేస్తున్న టార్గెట్ కరెక్ట్ కాదు అంటే కరెక్ట్ కాదంటే అది అంతవరకే ఆగిపోవడం కరెక్ట్ కాదు. అన్ని రకాల రూట్ కాజెస్ని ఏ ఇష్యూలో అయినా మనం మన ఛానల్లో ఈ విషయం అనే కాకపోయినా పొలిటికల్ ఇష్యూ అయినా లేకపోతే ఎనీథింగ్ మనం ఎంతసేపు రూట్ కాజ్ వరకు వెళ్ళాలి, ప్రతి అంశాన్ని టచ్ చేయాలి, కేటగిరికల్గా డిఫెండ్ చేసినా లేకపోతే కేటగిరికల్గా క్రిటిసైజ్ చేసినా చేయాలి. 360 degreesలో మనం ప్రతి ఇష్యూని చూడాలంటాం కదా, అదే అతను ఇంకా విడమర్చి చెప్పాడు. చెప్పిన విధానం కూడా నాకు నచ్చింది. అయితే అతను ఏం చెప్పాడనే దాని గురించి మాట్లాడే ముందు, ఇతను బెట్టింగ్ యాప్స్ని ఖచ్చితంగా ప్రమోట్ చేశాను అతనే ఒప్పుకున్నాడు. దానికి ముందు డిస్క్లైమర్లు ఇచ్చానని అతను ఒప్పుకున్నాడు. సో వాళ్ళకి అతని వల్ల జరిగినటువంటి నష్టపోయిన వాళ్ళకి ఏ రకమైన న్యాయం చేస్తాననేది మాత్రం అతను చెప్పలే. సో ఇక్కడ ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇతను చెప్పినవన్నీ నిజం అయినా కూడా, కరెక్టే అయినా కూడా, వాటితో పాటు ఆ 25% బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే తన వల్ల నష్టపోయిన వాళ్ళకి ఏ రకంగా అతను న్యాయం చేద్దాం అనుకుంటున్నాడు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ విషయానికి వచ్చేసరికి ఈ వీడియో కాస్త లాంగ్గా ఉంటుంది కానీ కాస్త ఓపిక్గా వినండి. బెట్టింగ్ యాప్స్ విషయంలో వచ్చే ఇబ్బంది ఏంటి చాలామంది అర్థం చేసుకోవట్లేదు. ఇబ్బంది ఏంటంటే మీకు 13 ఏళ్ల వయసు నుంచి 20-22 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు ఈ విఆర్ రాజా కానీ, నా అన్వేషణ కానీ ఇట్లాంటి ఛానల్స్కి ఒక 10 ఉంటే టాప్ ఛానల్స్, వీటికి సబ్స్క్రైబ్ అయ్యి ఉంటారు. వీటితో పాటు బయట కానీ హోర్డింగ్స్లో కానీ టీవీ యాడ్లు కానీ యూట్యూబ్లో కూడా యాడ్లు వస్తున్నాయి బెట్టింగ్ సంబంధించి. సో వీటన్నిటిని చూసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, అది ఎవరు చేస్తున్నారంటే పక్కన పెడితే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు బెట్టింగ్ వేయడం స్టార్ట్ చేస్తారు. అది సాకర్ బెట్టింగ్గా, కొన్ని చిన్న గేమ్స్ కూడా ఉంటాయి. క్రికెట్ సాకరే కాదు, చిన్న గేమ్స్ అంటే వర్చువల్ గేమ్స్, వాటిలో మనుషులేం ఆడరు. ఫస్ట్లో డబ్బులు వచ్చినట్టు చూపించుకునేటువంటి ఒక స్క్రిప్టెడ్ ఉంటాయి వాళ్ళకి ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు. కొత్తగా జాయిన్ అయినాడు ఎట్లాగైనా సరే ఫస్ట్ 4 మ్యాచ్లో గెలిచే గేమ్స్ వాళ్ళు పెట్టుకుంటారు రెడీగా. సో అలా ఉంటాయి కోడింగ్స్ అవి సాఫ్ట్వేర్లు. సో వాటిలో ఆడతాడు. నేనే ఒక 16 ఏళ్ళ కుర్రాడిని యాడ్ చూశాను విఆర్ రాజా దాంట్లో, నా అన్వేషణ ఎక్కడో నేను చూసా, లేకపోతే రోడ్డు మీద హోర్డింగ్ చూసా, యూట్యూబ్లో చూసా, ఎక్కడో ఏదో బాలాశంకర్ సినిమా, ఇలాంటి సినిమాలు బాలాశంకర్ అనే కదా ఇది నీ మూవీకి మధ్యకాలంలో స్టార్టింగ్ స్లైడ్ కూడా కిలాడి ఏదో బెట్టింగ్వే పడుతున్నాయి. సో అవి చూసి నేను ఆడడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ 4 గేమ్స్ నేను గెలిచా. నేను ఎంత వేసా ఫస్ట్ 4 గేమ్స్కి 1000 వేస్తే ఒక్కో దాని మీద నాకు 5,000 20,000 వచ్చాయి. మనుషుల మెంటాలిటీ ఎస్పెషల్ ఆ ఏజ్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాకు ఇప్పుడు 35 ఏళ్ళు, నేను ఆ గేమ్ యాప్ చూస్తే అసలు ముందు లాగిన్ అవ్వను, చూడను, అదంతా స్క్రిప్టెడ్ అని అర్థమైపోతుంది. కానీ ఆ ఏజ్ కుర్రోడికి అదంతా అర్థం కాక దాని గురించి వాడు ఆలోచించక, ఇప్పుడు మన ఏజోడు వేసినా కూడా దేని మీద వేస్తాడంటే బెట్టింగ్ నిజంగా రన్ అవుతున్న మ్యాచ్ మీద వేస్తాడు. ఒక కట్టడి, ఒక ఐడియా, ఎందుకు వచ్చే డబ్బులు ఎందుకు రాలేదు అనే దాని గురించి ఒక క్లారిటీ ఉంటుంది. బెట్టింగ్ ఏమని నేను చెప్పట్లే, ఏజ్ డిఫరెన్స్ ఆఫ్ థింగ్స్ ఎందువల్ల వాళ్ళు బలవన్మరణం వరకు వెళ్తున్నారనేది చెప్తున్నా. సో అట్లా వేసాను నేను. 16 ఏళ్ళ కుర్రాడిని, వచ్చాయి నాకు 20,000. నీ అమ్మ ఇంకా అసలు 20,000 అంటే మాటలేంటి ఆ ఏజ్లో. సో ఇంకా ఆ 20,000ని పెంచడానికి కోసం ఇక నేను మళ్ళీ దిగుతా రంగంలో. అక్కడి నుంచి పోవడం స్టార్ట్ అవుతాయి. పోవడం వాళ్ళ దగ్గర తీసుకుని వీళ్ళ దగ్గర తీసుకుని, ఆ ఏజ్ వాళ్ళకి 20,000 చాలా పెద్ద నెంబర్ కదా. సో ఆ 20,000 పోయినాయి, 4,000 కూడా పోయినాయి. పోవడం నడుస్తూ ఉంటుంది. అట్లా 2-3 నెలలు అట్లా వెళ్తూ ఉంటుంది గేమ్. వాళ్ళ దగ్గర తీసుకుని వీళ్ళ దగ్గర తీసుకుని 1,00,000-1,50,000 పెడితే ఆ వయసు పిల్లోడికి ఆ అమౌంట్ చాలా ఎక్కువ. ఆ హౌస్ హోల్డ్ బట్టి, ఇంట్లో వాళ్ళు అతనికి ఇచ్చే డబ్బులు బట్టి వాళ్ళ లెవెల్లో వాళ్ళు పెడతారు. కొంతమందికి 20,000 ఎక్కువ, కొంతమందికి 1,50,000 ఎక్కువ, కొంతమంది 10 లక్షలైనా పెట్టే స్తోమత ఉంటుంది 16 ఏళ్ళ వయసులోనే. సో వాళ్ళ లెవెల్కి పెద్ద అమౌంట్ ఎక్కడైతే రీచ్ అవుతారో అక్కడ వాళ్ళు ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, అందరూ కాదు, ఒక ఎవరో యూట్యూబ్లో ఒక 22 లక్షల వ్యూస్ వచ్చిన వీడియో ఉంది, అందులో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఉంది. దాన్ని ఎంతమంది డౌన్లోడ్ చేస్తారు? ఒక 1000 మంది డౌన్లోడ్ చేస్తారు. రోజు ఆడేది ఎంతమంది? ఒక 500 మంది. 2 నెలల పాటు 500 మంది ఒక యాడ్ వల్ల చూస్తూ ఆడుతూ ఉన్నారు. అందరికీ ఖచ్చితంగా నష్టాలు వస్తాయి. బెట్టింగ్ యాప్స్ యొక్క కాన్సెప్టే అది. పోనీ 300 మందికి వచ్చాయి అనుకుందాం నష్టాలు. అందుట్లో
ఇలాంటి సిచ్యువేషన్ని తట్టుకోలేని మనంత మెచ్యూరిటీ లేని వయసు కదా, మనమైనా అంత ఏజ్ అయితే, అంత మెచ్యూరిటీ లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఖచ్చితంగా 5 అని ఉంటారు కదా. వాళ్ళు బలవన్మరణం వరకు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. సో అట్లాగా మీకు ఒక వీడియో చూసిన దాని మీద ఒక వ్యక్తి అంటే నేను ఈ ఆడియో చేస్తున్నప్పుడు నిన్న మొన్న కూడా నేను బలవన్మరణానికి పాల్పడిన వాళ్ళు రైలు కింద పడి చనిపోయాడు ఒక అతను హైదరాబాద్లో బెట్టింగ్ యాప్స్ వల్ల. సో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. సో ఇంత దారుణంగా జరుగుతున్న దానికి నా అన్వేషణ వచ్చి ఈయన్ని టార్గెట్ చేసి ఈడెళ్ళి ఆన్ని టార్గెట్ చేసి చేసిన తప్పును ఒప్పుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏ రకంగా మనం పరిహారం చెల్లించడమా, వాళ్ళ కుటుంబాల కాళ్ళు పట్టుకుని వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర మన తలబెట్టి క్షమించమని అడుగుతామా? ఇది క్లారిటీ ఇచ్చిన తర్వాత ఆ నా అన్వేషణని ఇతను ఏ కేసు ఉంటే బాగుండదని నా ఉద్దేశం. 1. 2, ఇతను చెప్పిన దాంట్లో ఆహా ప్లాట్ఫామ్ని క్వశ్చన్ చేయాలి, అల్లు అరవింద్ని క్వశ్చన్ చేయాలి. ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేయకుండా ఎవరిని వదలాల్సింది లేదు. ఒక తప్పు జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం అంతా చెప్పుకున్నాం కదా, ఈ ఒక పిల్లోడు ఒక 500 మంది బెట్టింగ్ యాప్ ఆడడానికి కారణమయ్యాం. ఒకళ్ళు ఎట్లా కారణం అవుతారంటే అంటే వర్స్ట్ కారణం అంటే డిగ్రీస్ ఆఫ్ కారణం చూసుకుంటే 100కి 100 మార్కులు కారణం ఆడే అవుతాడు అనేది ఎక్కడ అవుతుందంటే రూమ్ నిండా డబ్బులు ఉన్నట్టు లేదా ఏటీఎంకి వెళ్ళి డబ్బులు సంపాదిస్తున్నట్టు కలర్ గ్రేడింగ్ అని అవన్నీ చూపించుకుంటూ ఫేక్ డబ్బులు పెట్టుకొని వీడియో చేశాను నేను ఇన్స్టాగ్రామ్లో. అది చూసి ఆ వీడియో 1,00,000 మంది చూశారు. ఇందాక ఆ రేషియో మామూలు 1,00,000 మంది చూశారు, 10,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు, 500 మంది ఆడుతున్నారు, ఒకళ్ళు చనిపోయారు లాస్ట్గా అనుకుందాం. సో ఇది 100కి 100% నేను కారణం ఇక్కడ. 2వది, నేనే మళ్ళీ ఇక్కడ ఇంకొక సందర్భంలో మామూలు యూట్యూబ్ వీడియో చేస్తున్నప్పుడు మామూలుగా దీని గురించి చెప్పా, ఇలా ఒక యాప్ ఉంది కావాలి డౌన్లోడ్ చేసుకొని మీకు బాగా డబ్బులు వస్తున్నాయని. వాడు ఎంతవరకు కారణం? 80% కారణం అవ్వచ్చు. అంటే 80 మార్కులు పడవచ్చు 100కి ఆడ కారణం అవ్వడానికి. ఇట్లా ఆహా కూడా ఒక కారణమే, వదిలేసే ప్రసక్తే లేదు. ఒక 30% కారణం కావచ్చు, 30 మార్కులు వేయచ్చు ఆహా కారణం. ఎందుకంటే బాలకృష్ణ కానీ, ప్రభాస్ కానీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, అల్లు అరవింద్, వీళ్ళందరూ, అల్లు అర్జున్ అందరూ వచ్చినప్పుడు కూడా అదేదో Fun88 అని ఒక యాప్ ఉంది, దాని గురించి మెన్షన్ చేశారు. వాళ్ళేమి షో నిండా డబ్బులు తప్పు చేయలేదు అంటలేదు. వాళ్ళు కారణాల్లో కూడా ఏ ఇష్యూ జరిగినా సరే వాటికి అనేక కారణాలు ఉంటాయి. ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఎక్కువ జరిగిందనేది కూడా మనం చూసుకోవాలి. అలాగని మిగతా చిన్న ఫ్యాక్టర్స్ని వదిలేయాలి, వాళ్ళని పట్టించుకోకూడదు అనేది కాదు. వాళ్ళు ఏమి బాలకృష్ణ లేదా అల్లు అరవింద్ మొత్తం స్క్రీన్ నుండి డబ్బులు పెట్టి ఇంత డబ్బులు వస్తాయి మీకు అని కూడా చెప్పిన సందర్భం లేదు. అలాగని వదిలేసే ప్రసక్తి లేదు. వాళ్ళని కూడా బాధ్యులు చేయాలి, అందరి మీద కేసులు పెట్టాలి, వదిలేసే ప్రసక్తి లేదు. అయితే వీటన్నిటికంటే ఈ 100/100% ఉన్న దాంట్లో 100/100% కారణం మార్కుల కారణాల్లో ఫస్ట్ ప్లేస్ ఎవరికి వస్తుంది అంటే ఇన్ఫ్లుయెన్సర్లుగా, లేకపోతే ఆహా ప్లాట్ఫామ్ లాంటి వాళ్ళకా, అల్లు అరవింద్ లాంటి వాళ్ళకా అంటే వీళ్ళలో ఎక్కువ కారణం ప్రభుత్వం అనేది నేను చెప్తా చాలా స్పష్టంగా. ఎందుకంటే దీనికి నోడల్ ఆఫీసర్లు ఉన్నారు, దీన్ని బ్యాన్ చేయాల్సిన బాధ్యత ఉంది. అవి ఏమీ చేయకుండా Dream11 లాంటి కూడా ఆమిర్ ఖాన్ని, రోహిత్ శర్మని అందరినీ పెట్టుకుని, అవి కూడా బెట్టింగ్ యాప్లే, ఇండైరెక్ట్గా బెట్టింగ్ అంతే. అది కూడా బెట్టింగే, దాంట్లో డౌటే లేదు. అది బెట్టింగ్ యాప్ కాదని ఎవడని చెప్పారంటే పచ్చాబద్ధం. Dream11 అన్న బెట్టింగ్, ప్రతిదీ కూడా బెట్టింగ్ యాప్, అందులో డౌటే లేదు. ఏ రకంగా డబ్బులు పోగొట్టుకోవాలనేది డిఫరెంట్ ఆప్షన్స్ వీళ్ళకి, అంతే తప్ప ఏదైనా సరే బెట్టింగ్ యాప్. సో వీటిని బ్యాన్ చేయనటువంటి ప్రభుత్వాలు, ఇంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా, ఇంత ఇష్యూ డిస్కషన్స్ నడుస్తున్నా కూడా దాని గురించి పట్టనట్టున్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశ ప్రభుత్వాలది 100కి 100 మార్కులు వాళ్ళకి పడతాయి. ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్లకు పడతాయి, యూట్యూబ్ కూడా పడతాయి. మనం చేస్తున్న యూట్యూబ్ కూడా, మనం ఆడుతున్న వీడియో చేస్తున్న ఈ వీడియో మీద కూడా బెట్టింగ్ యాప్ యాడ్ వచ్చినా కూడా యూట్యూబ్ కూడా పెట్టినా మనం పీకేదేం లేదు. సో అంత వర్స్ట్గా ఉంది సిస్టము. దాని రూట్ కాజ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, దాని గురించి మాట్లాడుకోవాలి, దానికి సొల్యూషన్స్ తీసుకురావాలి. అండ్ 100% విఆర్ రాజు చెప్పిన దాంట్లో కొన్ని నిజాలు ఉన్నాయి, నా అన్వేషణ చెప్పిన దాంట్లో కొన్ని నిజాలు ఉన్నాయి. ఆ నా అన్వేషణ కూడా కంప్లీట్గా ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్ని మాత్రమే టార్గెట్ చేసి పెద్ద వాళ్ళని, బాలకృష్ణ, అల్లు అరవింద్, ఆహా లాంటి వాళ్ళని క్వశ్చన్ చేసి దమ్ము లేక, మరి నిజంగా అతనికి ఇష్టం లేదు, ఎందుకు వచ్చిన గొడవ అని తప్పించుకోవాలనుకున్నాడు, ఎందుకు మాట్లాడలేదు. సజ్జనాథ్తో మాట్లాడినప్పుడు కూడా అతను ఆఫీసర్స్ గురించి, సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ గురించి ఎందుకు మాట్లాడలేదు అతను. పైగా తులసి చందు ఇంటర్వ్యూలో నేను ఆడే సినిమానే తీస్తాను అంటే ఓన్లీ సినిమాలు తీసి వ్యూస్ తెప్పించుకోవడానికి అతను చేస్తున్నాడు. సో వీళ్ళు నిజంగా అదే కొన్ని కరెక్ట్లు నా అన్వేషణ వైపు ఉన్నాయి, కొన్ని కరెక్ట్లు రాజా వైపు ఉన్నాయి. అట్లాగే కొన్ని తప్పులు ఇతని వైపు ఉన్నాయి, కొన్ని తప్పులు అతని వైపు ఉన్నాయి. ఈ 2 వీడియోలు చూసిన తర్వాత నాకు అనిపించింది అయితే ఇది. సో తప్పులు ఏంటంటే ఇతను అబ్యూసివ్గా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, ఇట్లాంటి కైండ్ ఆఫ్ థింగ్ మానేయాలి అన్వేషణ. సేమ్ టైం రూట్ కాజ్ల గురించి మాట్లాడాలి ఒకటి.
మిగతా అన్నీ కూడా అతను చెప్పినవన్నీ పాజిటివ్ నా అన్వేషణ చెప్పింది. అలాగే రాజా విషయానికి వస్తే రాజా చెప్పిన 75% కరెక్ట్ నా అన్వేషణ క్వశ్చన్ చేయడం అనేది బాగా నచ్చింది నాకు. అయితే బిగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ నీ వల్ల ఆల్రెడీ కోల్పోయినటువంటి వాళ్ళని అసలు ఎట్లా ట్రేస్ అవుట్ చేస్తావు, వాళ్ళకి ఎట్లా సొల్యూషన్స్ తీసుకొస్తావు, ఏ రకంగా నువ్వు చేసిన తప్పును ఒప్పుకుంటమే కాకుండా లీగల్ యాక్షన్స్ నువ్వు ఫేస్ చేయాలి. దాంతో పాటుగా వాళ్ళకి ఏ రకంగా పరిహారాన్ని చెల్లిస్తాము, డబ్బు ఇస్తే సరిపోతుందా, అంతమందికి ఇచ్చేంత డబ్బు నీ దగ్గర ఉందా, డబ్బులు ఇస్తే తెచ్చిపెట్టగలమా ప్రాణాలని, ఆ చచ్చిపోయిన పిల్లల తల్లిదండ్రుల కాళ్ళ దగ్గరికి వెళ్ళి మన కన్నీళ్ళతో కాళ్ళు కడిగిన సొల్యూషన్ వస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, మన ఇంట్లోనే ఎవరో పిల్లాడు ఇట్లా బెట్టింగ్ యాప్స్ చనిపోతే ఎంత సిల్లీ రీజను. దేశం కోసం పోరాటం చేసి ఆర్మీలో చనిపోవాల్సినటువంటి పిల్లలు లేకపోతే కుర్రాళ్ళు ఒక బెట్టింగ్ యాప్లో అప్పులు చేసి ఖర్చు పెట్టేసి వాటి కోసం చనిపోతున్నారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలోకి నెట్టబడింది ఈ దేశం అని నాకు అనిపించింది. 100 మార్క్స్ కారణం ఖచ్చితంగా ప్రభుత్వాలే. దాని తర్వాత ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఇంకోళ్ళు కానీ వస్తారు. నాకు అనిపించింది అయితే ఇది.